హాయ్ గైస్, ఒక 4 days నుండి ఎక్కలేదండి మిద్దె పైన. అంజీర్ పండు చూడండి ఎంత బాగా మగ్గిపోయింది. ఒకటి అయితే ఇంకా మగ్గి కింద కూడా పడిపోయింది. ఇక్కడ కింద కూడా పడిపోయింది చూడండి. రావడానికి వీలు కాలేదండి అస్సలు, చాలా పనులు ఉండే. ఇప్పుడు ఈ అంజీర్ పండ్లు ఇఫ్తార్కి పనికి వస్తాయండి మాకి. చాలా గట్టిగా ఉంది చూడండి. 3 ఇది కూడా మెత్తగా అయిపోయింది, సరిపోతుంది ఒకరోజు పెడితే. చూడండి అంజీర్లు ఎన్ని ఉన్నాయో. ఇంకా మల్బెరీస్ కూడా ఉన్నాయండి. చెట్టుకు అన్ని ఆకులు తీసేసిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి చూడండి. మల్బెరీస్ రెడ్ అయిపోయినాయి కొన్ని, ఇవాళ తీసేస్తాను. ఇవి ఒక 10 minutes మిద్దె పైన ఎక్కుదామని ఎక్కినానండి. మళ్ళీ నమాజ్ టైం అయిపోతుంది. నాకు అసలు రంజాన్లో అస్సలు కుదరదు. వేరే పాప ఒకసారి వచ్చి నీళ్ళు వేసిపోయింది నిన్న. ఆమెనే వేస్తుంది ఇక రంజాన్ అంతా నీళ్ళు. చూడండి ఎన్ని ఉన్నాయో మల్బెరీస్. ఇక్కడ గుత్తులుగా ఉన్నాయి. ఈ మల్బెరీస్ ఇప్పటి నుండి ఒక 4 times అండి హార్వెస్టింగ్ చేయడం. అయిపోగానే ఆకులు తీసేయాలి. ఈసారి అయితే హార్డ్ ప్రూనింగ్ చేసేస్తాను. చెట్టు కొంచెం పెరిగింది, కట్ చేసి ఎక్కడైనా పెడితే మళ్ళీ వస్తాయి. చూడండి మల్బెరీస్ ఇవైతే రెడ్, ఇవి బ్లాక్ కూడా అయినాయి. ఇవి బాగుంటాయి, తీయగా ఉంటాయి. ఇది ఇంకా ఒక 2 days 4 days అన్నా పోవాలి దీనికి. సపోటా పండ్లు చూడండి పెద్దగా అయిపోయింది, కాకపోతే తీసేస్తాను. ఇంట్లోనే మగ్గిపోతాయి ఇవి. ఒక 2 days పెట్టేస్తే సరిపోతుందండి. ఇది కరెక్ట్ హార్వెస్టింగ్ టైం ఇది. అంతకన్నా మనం పెడితే మన ఆశ నిరాశ అయిపోతుంది, కొద్దులు వచ్చి తినేసి పోతాయి. ఇది ఒకటైతే తెంపి చూస్తాను, మిగతాయి ఆ తర్వాత చూస్తాను. ఇది తెంపి తినొచ్చు ఒక 2 days తర్వాత, అంటే మిగతాయి హార్వెస్ట్ చేస్తానండి. మందారం పువ్వు అండి, టిపై మీద ఓకే షో కోసం పెట్టడానికి. ఇది ఒక 2 ఉన్నాయి, తెంపిస్తాను. ఉన్నాయి చాలా, వాలిపోయి కింద పడిపోతున్నాయి. ఇవైతే ఊకే షో ఉంటుంది టిపై మీద పెడితే. ఇది ఇంకొక సపోటా చెట్టు అండి. ఇది ఇప్పుడు చూడండి, ఇది దీనికి మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఆకులు వచ్చేసినాయి. ఆకులు వచ్చేసి ఎట్లా వస్తున్నాయి చూడండి. పువ్వులు అన్నీ బంచెస్గా ఉన్నాయి. దీంట్లో కొన్నన్నా బతుకుతాయి, కొన్నన్నా వస్తాయండి తినడానికి. ఆల్మోస్ట్గా చూడాలి ఎన్ని వస్తాయో. చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఏం లేదండి, దీనికి ఏం చేయాలంటే మనం పువ్వులు రాగానే ఇవి కాయలుగా అన్నీ నిలబడాలంటే ఈ పువ్వు ఉంది చూడండి, ఈ పువ్వుని పాలినేషన్ ఇట్లా చేయాలి. ఇట్లా కొంచెం ఇట్లా వత్తాలి ఈ సైడ్, మళ్ళీ ఈ సైడ్ ఇంకా కొంచెం ఇట్లా వత్తాలి. ఇట్లా వత్తితే పాలినేషన్ అవుతుందంట. కానీ ఇన్ని పువ్వులు ఇన్ని కాయలు ఉంటే ఎవరు పాలినేషన్ చేస్తారండి? ఆ పిచ్చుకలనే వచ్చి చేసిపోతే మిగిలినే అన్ని తింటాం అంతే. ఇప్పుడైతే అస్సలు కుదరదు రంజాన్కి. చాలా ఉన్నాయి చూడండి, అన్ని కాయలు అయితే దండిగైనాయి. జామ చెట్టు కూడా చూడండి, హార్డ్ ప్రూనింగ్ తర్వాత ఎన్ని కొత్త బ్రాంచెస్ వచ్చేసినాయి. అరే మొగ్గలు కూడా వస్తున్నాయండి, పూలు వస్తాయి దీనికి మెల్లగా వస్తున్నాయి. పూలు వస్తున్నాయి అంటే ఇక కాయలు వచ్చేస్తాయి. ఇక చూడండి బర్డ్స్ వచ్చేసినాయి, పూలు వస్తున్నాయి. ఇంత అయిందండి ఇది చెట్టు. ఇట్లా మొత్తం ఈ సీజన్కి కరెక్ట్ హార్డ్ ప్రూనింగ్. మీరు ఎవరైనా చేయకపోతే మళ్ళీ చేసేసేయండి అండి, కరెక్ట్ టైం ఇది. బాగా వస్తాయి జంపళ్ళు.
గైస్ చూడండి, స్టెమ్ కటింగ్తో పూలు వైట్ చామంతి ఇప్పుడు వస్తున్నాయి. స్టెమ్ కటింగ్ పెట్టేస్తున్నాను, దీనికి వచ్చేసింది చూడండి. ఇది పెద్దగా అయితే ఇంకా వేరే కంటైనర్లో వేస్తాను. గైస్ కనకాంబరాలు ఉన్నాయి, కొన్ని తెంపుకుంటాను ఇవాళ. పూల కాయల హార్వెస్టింగ్ ఫ్రెండ్స్ ఇవాళ. కొంచెం మళ్ళీ ఊరికే తెంపకపోతే వాలిపోయి కింద పడిపోతున్నాయండి ఇవి పూలు. గైస్ చాలా ఉన్నాయండి ఇంకా చెట్లు, అవి కనకాంబరాలు. ఇవాళ అంతే, మళ్ళీ పొద్దున్న మార్నింగ్ అన్న ట్రై చూస్తాను ఎక్కడానికి. టైం దొరికితే మీకు చూపిస్తాను ఇంకొక హార్వెస్టింగ్. థ్యాంక్ యూ గైస్.